నాకు రిటర్న్స్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఎక్కడైతే ఇంకా డెవలప్మెంట్ కాలేదో, ఎక్కడైతే డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ ల్యాండ్ అనే లేదండి. ఈవెన్ యూ కెన్ గో ఫర్ ఫ్లాట్, యూ కెన్ గో ఫర్, ఎందుకంటే అక్కడ రేట్ తక్కువ ఉంటుంది. అప్కమింగ్ ఏరియాస్ అంటాం మన రియల్ ఎస్టేట్ భాష. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఎట్లా ఉందో, అండర్ డెవలపింగ్, అప్కమింగ్ ఇప్పుడు ఈ రోజు నుండి మన 2050 కల్లా పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం 20,000 అనుకున్నామో, వీ మే రీచ్ టు బెంగళూరు స్టేజ్, 1,00,000 రూపాయల స్క్వేర్ ఫీట్, 50,000 స్క్వేర్ ఫీట్కి వెళ్ళిపోతాం. అదే అక్కడ కొనుక్కొని, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బయట కన్స్ట్రక్షన్ కాస్ట్ 1,500, 2,000, ల్యాండ్ కాస్ట్ 1,000 రూపాయలు, అంటే 2,500 పర్ స్క్వేర్ ఫీట్కి ఫ్లాటే వచ్చేస్తుంది. ఒక 10 సంవత్సరాల తర్వాత అది 25,000 అవుతుంది. అదే ఫ్లాట్ ఇక్కడ కొనుక్కుంటే అక్కడ ఎన్ని 10 టైమ్స్ అవుతుంది, ఇక్కడ 2 టైమ్స్ అవుతుంది. సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ పెట్టుకున్నా కొద్దిగా సిటీకి దూరం అంటే మరి